మంచు విష్ణు అండ్ టీం ప్రస్తుతం ఫుల్ టెన్షన్లో ఉంది. అతడు నటిస్తున్న కన్నప్ప మూవీలోని కీలక సన్నివేశాలకు సంబంధించిన హార్డ్ డ్రైవ్ దొంగిలించబడింది. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. ఈ తరుణంలో హార్డ్ డ్రైవ్ చోరీకి గురవటంతో చిత్ర బృందం ఆందోళన చెందుతోంది. ఒకవేళ ఈ హార్డ్ డ్రైవ్లోని సమాచారం బయటకు వస్తే ఇంతకాలం పడిన శ్రమ వృధా అవుతుందని పలువురు చర్చించుకుంటున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఫిల్మ్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్లో తీరిక లేకుండా గడుపుతున్న మంచు విష్ణుకు ఇదొక కొత్త తలనొప్పిగా మారింది. దీంతో మంచు విష్ణు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ పరమశివుడిని ప్రశ్నిస్తూ ట్విట్టర్ వేదికగా పోస్టు పెట్టాడు. జటాజూటధారి, నీకోసం తపస్సు చేసే నాకెందుకీ పరీక్ష స్వామి, హరహర మహదేవ్ అంటూ ఈ పోస్టులో రాసుకొచ్చాడు. దీంతో మంచు విష్ణుకు ఎదురైన పరిస్థితిని చూసి అభిమానులు ధైర్యం చెబుతున్నారు. కోకాపేటకు చెందిన రెడ్డి విజయ్ కుమార్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేస్తున్నారు. కాగా కన్నప్ప చిత్రానికి కీలకమైన కంటెంట్ ఉన్న హార్డ్ డ్రైవ్ను ముంబైకి చెందిన విఎఫ్ఎక్స్ విక్రేతల్లో ఒకరు హైవ్ స్టూడియోస్కి చెందిన డిటిటిసి కొరియర్ ద్వారా ఫిల్మ్నగర్లోని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయానికి పంపించారు. కాగా డెలివరీ రికార్డుల ప్రకారం పార్సిల్ ఈ నెల 25న కార్యాలయానికి చేరుకుంది. డిటిటిసి కొరియర్ వచ్చిన సమయంలో ఆఫీస్ బాయ్ రఘు దాన్ని అందుకున్నాడు. అయితే అతను దాన్ని చరిత అనే మహిళకు అప్పగించాడు. కాగా హార్డ్ డ్రైవ్ వచ్చిన విషయం తెలుసుకున్న కార్యాలయ సిబ్బంది క్రాంతి హార్డ్ డ్రైవ్ విషయమై రఘును ప్రశ్నించగా తాను చరితకు ఇచ్చినట్టు చెప్పాడు. అయితే చరిత హార్డ్ డ్రైవ్ తీసుకున్నప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతూ ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. కాగా చరిత, రఘులు కావాలనే కొంతమంది ప్రమేయంతో తమ సినిమా ప్రాజెక్టుకి నష్టం కలిగించాలనే ఉద్దేశంతోనే కనిపించకుండా తిరుగుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఎన్నిసార్లు వారిని సంప్రదించినా లాభం లేకపోవడంతో 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్కి చెందిన రెడ్డి విజయ్ కుమార్ ఫిల్మ్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.